విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల మహామంత్రి అప్పాజీ సారథ్యంలో కొండవీడు కోటపై 1516 సంవత్సరంలో ఘన విజయం సాధించిన సందర్భంగా విజయ స్తంభం ప్రదర్శించారు. ఆ విజయ స్తంభానికి పశ్చిమంగా విజయనగర వాస్తుశిల్ప కళారీతి ఉట్టిపడే విధంగా నల్లతుమ్మ జిగురు, గానుగ సున్నం, నల్ల బెల్లం, ఏనుగులతో తొక్కించి ఆ మిశ్రమంతో గర్భాలయం ముందున్న భాగాన్ని నిర్మించగా 1520వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కర్ణాటక నుంచి స్వయంభూ శ్రీ గోపీనాథ స్వామి విగ్రహాన్ని తీసుకురాగా మేళ తాళాలతో, భాజా భజంత్రిలతో, వేద పండితుల వేదోచ్చారణతో అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అసంపూర్ణంగా మిగిలి ఉన్న ఆలయ నిర్మాణ బాధ్యతని అచ్యుత దేవరాయలు తీసుకుని మంత్రి రామయ్య భాస్కర్ సహాయంతో పూర్తి చేయించారు. ఆలయ ఉత్తర భాగాన సదాశివరాయలు వేయించిన భూదాన శాసనాలు ఉన్నాయి. 4 అంచుల్లో ఉన్నటువంటి ఈ గోపీనాథ దేవాలయంలో గర్భాలయానికి ముందున్నటువంటి రూమ్ లో మనకి ప్రధానంగా విష్ణుమూర్తి యొక్క శిల కనిపిస్తూ ఉంటుంది. అలాగే పక్కన మనము చూసినట్లయితే బలరాముని యొక్క శిల్పం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనము ఇంకా గర్భాలయంలోకి ప్రవేశించి కుడి చేతి వైపు తిరగగానే ఆదిశేషుని మీద నిలబడి ఉన్న తాండవ కృష్ణుని శిల్పం, దయా, కరుణ, జ్ఞానం, సమానత్వం చాటి చెప్పిన గౌతమ బుద్ధుని శిల్పం, దశావతారాల్లో చివరిదైన కల్కి అవతార శిల్పం జీవకళ ఉట్టిపడేలాగా కనిపిస్తాయి.